ఇక అసెంబ్లీలో జల వివాదంపై వాడివేడి చర్చ సాగింది. గత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ప్రస్తుతం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం దుమారం చెలరేగింది. కృష్ణానది జలాలపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తెలంగాణ సభాసాక్షిగా స్పష్టం చేస్తున్నానని, కృష్ణానది జలాలపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పబోమని తేల్చి చెప్పారు. కేఆర్ఎంబీని అప్పచెప్పింది ఎవరు? మీరు కాదా? మినిట్స్ చదివి వినిపించమంటారా? 2 మినిట్లలో మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17వ తేదీ 1వ తేదీ 2 మీటింగులు జరిగినాయి. 17వ తేదీ ఢిల్లీలో జరిగిన మీటింగ్ లో, కేఆర్ఎంబీ మీటింగ్ లో చాలా స్పష్టంగా మీరు ఒప్పుకొని వచ్చారు. బోత్ ద స్టేట్స్ విల్ హ్యాండ్ ఓవర్ 15 prioritized component outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఎందుకు ఒప్పుకొని వచ్చినారు? మరి మేము ఆ రోజు ఒప్పుకోలేదే. ఇది నా కథ కాదు, నేను చెప్తున్నది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి మినిట్స్ నెల రోజుల్లోగా అప్పచెప్తామని మీరు చెప్పొచ్చినటువంటిది. రెండవది అధ్యక్ష, మళ్ళీ ఈ విషయం మీద మీరు తెల్లారి పత్రికల్లో వార్తలు వచ్చినాయి. అయ్యో మనకు విద్యుత్ ఎట్లా, మన రాష్ట్రానికి అన్యాయం, జగన్ విజయం సాధించిన పత్రికల్లో వస్తే నేను ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపినాం. ఇప్పుడు కృష్ణా నదీ జలాలపై గౌరవ ప్రతిపక్ష శాసనసభ్యులు హరీష్ రావు గారు, గతంలో ఇరిగేషన్ మినిస్టర్, వారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఈరోజు శాసన సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నా, తెలంగాణ రైతాంగం తెలియజేస్తున్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మేము కృష్ణా నదిపై ప్రాజెక్టులు ఎవరికి అప్పచెప్పలేదు, అప్పచెప్పే ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో మినిట్స్ తీసుకొచ్చి చదివి మేమేదో చేసినాం అంటే దానికి మేమెందుకు జవాబు చెప్తాము? తెలంగాణలో కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకి అన్యాయం జరిగిందంటే ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల. ముఖ్యమంత్రి గారు చెప్తున్న విషయం నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సాంప్రదాయంగా వాటర్ షేర్ అలాట్మెంట్ ఈస్ బేస్డ్ ఆన్ క్యాచ్మెంట్ ఏరియా, ఈస్ బేస్డ్ ఆన్ డ్రౌట్ ప్రోన్ ఏరియా, ఈస్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఈ అన్ని పారామీటర్స్ లో కృష్ణా నదీ జలాలపై తెలంగాణకి రావాల్సిన 68 to 70% వాటా వాళ్ళు వదులుకొని 2014 నుంచి 2014-15 నుంచి పోయిన సంవత్సరం వరకు తెలంగాణకి 299 టీఎంసీలు, 512 టీఎంసీలు ఆంధ్ర ఒప్పుకుంది గత టీఆర్ఎస్.